ఇప్పుడు బావ ఆరోగ్యం ఇలా మారడానికి నువ్వు పెట్టిన వేరే అని తేలింది. ఏంటి ఏంకొస్తున్నావే? ఏంటి మీ బావని చంపేదానిలా కనిపిస్తున్నానా? బావకి జరగరాంది ఏదైనా జరిగితే నేను చచ్చిపోతానమ్మా. పర్ణిక, పర్ణిక, నేను తప్పు చేయలేదే. నేను నిజంగా అనిరుద్ధ ఆరోగ్యం బాగుపడాలనే ఆ మూలిక పెట్టాను తల్లి. నమ్మను. నీకు మనీ ముఖ్యం, అందుకే నన్ను నాగమండలం తీసుకుని వెళ్ళావు. మొగలి కొడుకు పంపాలని చూసావు. బావ మీద నాకున్న ప్రేమను నీ ఆశలకి వాడుకున్నావు. నువ్వు నాకు అమ్మలా కనిపించట్లేదమ్మా, ఆశపోతులా కనిపిస్తున్నావు. నిన్ను చూస్తేనే అసహ్యంగా ఉంది. పర్ణిక, ఏం కూసవే? పదవే, నేను చెప్పింది నిజమో అబద్ధమో నీ ముందే తెలుస్తాను. పద. పశుపతి, ఆ రోజు అనుమానంగా ఉందన్నాను, కానీ ఈ రోజు మణిని నువ్వే దక్కించుకున్నా అని ఖచ్చితంగా నాకు అర్థమైంది. ఏంటి భద్రావతి నువ్వనేది? నువ్వు నాతో ఏం చెప్పావు? ఆ మూలిక తల కింద పెడితే ఏ శక్తిపాతమైనా పటాపంచులైపోతుంది, వాడు స్పృహలోకి వస్తాడని చెప్పావు. వాడు లేవాలని నేను అలా చేస్తే అది నువ్వు చెప్పిన దానికి ఎదురు పనిచేసింది. ఇంకాస్త ఆలస్యం అయితే వాడి ప్రాణానికే ప్రమాదం అయి ఉండేది. నీ మోసమే నీ కుట్రని బయట పెట్టింది పశుపతి. నా అల్లుడి ప్రాణాలు నా చేత తీయించాలని ఎందుకు చూసావు? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా?
సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,